హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. బాబు కోసము స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను శనగుంటలైతే చేస్తున్నా. చాలా బావుంటుంది. ఇంట్లోనే కొంచెం స్నాక్స్ చేసి పెట్టుకుంటే హెల్తీగా ఉంటుంది గదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ప్యాన్‌లోకి ఒక కప్పు శనగగింజలు వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా వేగిన తర్వాత చల్లారిన తర్వాత శనగగింజల పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ప్యాన్‌లోకి నెయ్యి వేసుకున్నాను. మనం ఇది పాకం పట్టే పని లేదండి. నెయ్యితోనే మనం బెల్లం కరిగించుకోవచ్చు. మీరు తినే టేస్ట్‌కి తగ్గట్లుగా బెల్లంనైతే వేసేసుకోండి నెయ్యిలో. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలాచీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న శనగగింజలు వేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఉండలు చేసుకోవాలండి. లేకపోతే నెయ్యి రాసిన ప్లేట్ మీద వేసేసుకొని చాకుతో కట్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి రాసిన చేత్తో మంచిగా ఉండలు చేసుకున్నా. కొంచెం జాగ్రత్త, బాగా కాలుతది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఉండలు చేసుకోవడమే. అంతే అండి. ఒకసారి ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.